ఈరోజు రాష్ట్ర బీసీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గంటా తిమ్మతుల యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో మరి ఘనంగా పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషం. భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జి తోట సీతనాథ్ గారు, రాష్ట్ర కార్యదర్శి కోశాధికారి మింటా పార్థసారథి గారు, రాష్ట్ర కార్యదర్శి పోల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర కార్యదర్శి వేంద్ర సీన గారు, మరి ప్రెసిడెంట్ సెక్రటరీ ఇతర ఆధ్వర్యంలో ఇక్కడ ఎటువంటి విపత్తులు వచ్చినా సరే ముందుగా స్పందించే వ్యక్తి గంటా తిమ్మతులు గారు. తిమ్మతులు గారు మరి మెంటూరు తోటలో వరదలు వచ్చినప్పుడు అక్కడ ఒక పెద్ద మంట చేసుకుని భోజనాలు పెట్టడం, అలాగే వస్త్రదానం చేయడం కార్యక్రమం చేశారు. ఆ చంటలో తుఫాను వచ్చినప్పుడు మరి అక్కడ అందరికి కూడా సాయం చేయాలంటే ఒక పెద్ద మనసు చేసుకుని ఆయన నగదు కానీ అదేవిధంగా ఇతర రూపాలు పంచడం జరిగింది. అదేవిధంగా ఎవరికి ప్రమాదం జరిగినా, ఎవరికి అనారోగ్యంగా ఉన్నా, ఎవరికి మా అబ్బాయి చదువుకోవాలంటే ఫోన్ చేయగానే స్పందించి వారికి చేతినిచ్చే పెద్ద మనసు గంటా తిమ్మతులు గారు. మరి ఈ సందర్భంగా తిమ్మతులు గారినే కాదు, మరి ఆయన సతీమణి మరి సాధారణంగా వెనకాతల భార్య సహకారంతోనే మంచి పనులు చేయడానికి కుదురుతుంది. మరి ఆయన భార్య కూడా మరి సహకరించి మరి ఆయన ముందు పెడుతున్నారు. మరి గంటా తిమ్మతులు గారు అనేక పుట్టినరోజు చేసుకోవాలా, అనేక మంచి కార్యక్రమాలు చేసుకోవాలా, ఆయన ఎప్పుడూ పార్టీకి అండని చెప్పేసి మరోసారి గుర్తు చేస్తున్నారు. చాలా సంతోషం. చిరకాల మిత్రుడు, తెలుగుదేశం పార్టీకి అందరి నోట్లో ఉండే వ్యక్తి. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఒక దాన గుణంతో ఎదుర్కొచ్చిన వ్యక్తి మన గంటా తిమ్మతులు గారికి ఈరోజు భీమవరం నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ దేవుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, రాబోయే రోజుల్లో మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ కార్యకర్తకైనా, ఏ చిన్న నాయకుడికైనా ఏ ఇబ్బంది వచ్చినా సరే మేమందరం కలిసికట్టుగా ఆ కార్యక్రమం ఎదుర్కొని వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా మేము చూసుకుంటాం. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఎవరికి నాయకత్వం ఇచ్చినా, ఎవరికి బాధ్యతలు అప్పచెప్పినా, ఎవరికైతే ఇచ్చారో వాళ్ళని మేము గౌరవించుకుంటూ మేము ఎదురుకు తీసుకెళ్తాం. 2019 నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం చేసే దుర్మార్గాలను ఎన్నైనా సరే
మొక్కువని ధైర్యంతో మేము అందరూ ఎదుర్కొన్నాం. దాంట్లో గంటా తిరుమతులు గారు కూడా ఉన్నారు. మేమందరం కూడా 2024లో తెలుగుదేశం పార్టీకి సీట్ రాకపోయినా సరే మేము అందరం కూడా చిత్తశుద్ధితో పనిచేసి అక్కడ శాసనసభ నందిబాబు గారు కానీ అటు భూపతిరెడ్డి శ్రీనివాసరావు గారు కానీ గెలిపించి అక్కడ రాష్ట్రంలో ఎన్డీఏకి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే విధంగా అందరం కృషి చేసాం. మేము భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఒకటి చెబుతాను, నేను కార్యకర్తగా అనుకోండి, నేనైతే ఎప్పుడు ఏ పదవి కోసం ఎవరి పదవి కోసం ఆశించే మనిషిని కాదు. ఎవరైతే పదవి నారా చంద్రబాబు నాయుడు యొక్క బాధ్యత చెప్పారో వాళ్ళు గౌరవించుకుంటూ వెళ్తాం. ప్రసార మాధ్యమాల్లో రకరకాలు వస్తాయి, అవన్నిటికీ బాధ్యత మాట నేను కాదు. నేను ఒకటే చెబుతున్నాను, ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే ముఖ్యం. నాకు ఏ చిన్న కార్యకర్తకి ఒక చిన్న నాయకుడికి కూడా ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని పరిష్కరించి వాళ్ళని సమాజంలో గౌరవంగా ఉండే విధంగా నేను ముందర ఉంటానని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. అంతేగాని ప్రభుత్వం ఇచ్చే పదవులు కానీ ఇంకో రకం కానీ ఆ పదవులు అయితే నేను ఇప్పించలేను ఎవరికైనా. ఒకటే ఇక్కడి నుంచి నేను అందరికి చెప్పదలుచుకున్నాను. కానీ గౌరవం నిలబెట్టగలిగిన ప్రతి కార్యకర్తకి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్తకి పదవులు వచ్చే విధంగా వాళ్ళని పోటీ చేసి మున్సిపాలిటీ కానీ మండలాలు కానీ అన్నీ కూడా గౌరవంగా మనం తెలుగుదేశం పార్టీ తలెత్తుకునే విధంగా నేను కార్యకర్తలకి నేను అండగా ఉంటానని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. దానిలో భాగంగానే ఎవరు పుట్టినరోజు జరిగినా ఎవరు మంచి జరిగినా చెడ్డ జరిగినా సరే నేను ఫస్ట్ సారిగా ఇలా అక్కడ నేను ఉంచుంటాను. రాబోయే రోజుల్లో అందరినీ కూడా నాయకులందరినీ కలుపుకుని ఎవరిని కూడా తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడతాం కానీ తక్కువ చేసి చూడడం కానీ చూడడం. చిన్న వార్డు స్థాయి కార్యకర్త అయినా అలాగే పెద్ద చంద్రబాబు గారి పక్కన ఉండే నాయకుడైనా సరే ఒకటే మాకు ఎవరినైనా సరే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని ముందుగా మేము కాపాడడం మా బాధ్యత. రెండోది భీమవరం నియోజకవర్గ ప్రజలు, ఈ ప్రజల యొక్క మంచి చెడ్డలో ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు మా కార్యకర్తలు అందరి సమక్షంలో ప్రతి మనిషికి అందే విధంగా మేము కార్యక్రమం చేస్తాం. మూడోది ఈ ప్రాంత అభివృద్ధి. ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మా ప్రచారంకి వచ్చినప్పుడు కానీ యువకాలంలో నారా లోకేష్ బాబు గారు ఇక్కడ ఇచ్చిన హామీలు కానీ ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యే విధంగా ఈ రాబోయే 4 సంవత్సరాల్లో అటు శాసనసభ్యులు గారు కానీ అటు శ్రీనివాసరావు గారు కానీ అలాగే ఇప్పుడు మనకి ఇన్ఛార్జిగా ఉన్న సీతారామకృష్ణ గారు కానీ అలాగే మా సీనియర్ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరి సమక్షంలో అలాగే గుట్టిపాటిరావు గారు మన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, రామన్నారు గారు మంత్రిగా ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణ గారు ఉన్నారు, మన జిల్లా అధ్యక్షుడు రామరాజు గారు ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకొని అలాగే జనసేన బీజేపీని కూడా కలుపుకొని అందరి సమక్షంలో ఈ భీమవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఒక అగ్రగామంగా నిలుపడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేడర్ అందరూ కూడా కలిపి పనిచేస్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరొకసారి గంటా తిరుమతులు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి తెలుగుదేశం కార్యకర్త కానీ తెలుగుదేశం అభిమానికి కానీ కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు కూడా మేము ఎల్లవేళ అండగా ఉంటామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర కృష్ణబల్జీ బీసీసీల సాధికార కార్యదర్శి అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ అభిమాన సంఘాల కాడి నుంచి కూడా మరి నిజంగా తెలుగుదేశం పార్టీకి నందమూరి కుటుంబానికి కూడా ఎంతో అభిమానంగా ఉంటూ అలాగే పార్టీ పరంగా కాకుండా ఒక సేవా దుప్యంతో మరి ప్రతి దానికి కూడా ముందుండి నడుస్తూలో గంటా త్రిమూర్తులు గారికి మరి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి నిజంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ ఏదైనా శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, మెంటే పాస్సారథి గారు, కోల నాగేశ్వరరావు గారు, యాండ్ర సీను గారు, నిరగా నారాయణమ్మ గారు అలాగే పార్టీలో ఏ నాయకులు ఏ పిలుపు ఇచ్చినా ఏ కార్యకర్త ఏ పిలుపు చెప్పినా ఆయన పార్టీ అంట చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తి మన గంటా త్రిమూర్తులు గారు. మరి నిజంగా చెప్పాలంటే గంటా త్రిమూర్తులు గారు సేవా కార్యక్రమాలు చేస్తాం అనేది గతం నుంచి కూడా ఆయనకు ఒక హాబీ. ఎందుకంటే ఎదుటి వాడిని ఆదుకుంటే భగవంతుడు మనల్ని ఆదుకుంటాడనే ఒక సంకల్పంతో ఆయన చేసే కార్యక్రమాలు నిజంగా ఎప్పుడూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి సహకరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ఇలాంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి అలాగే ఎల్లప్పుడూ కూడా ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా టీడీపీ పార్టీకి అంకితమైన భావంతో ఎప్పుడూ సేవా కార్యక్రమాలే కాకుండా మరి పార్టీకి సేవ చేస్తూ సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండేటట్టు ఆ ఈశ్వర అల్లా యేసు ఆశీస్సులు ఎప్పుడూ కూడా వాళ్ళ కుటుంబానికి ఉండాలని చెప్పి ఇటువంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు చేసుకోవాలని భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. గంటా త్రిమూర్తులు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ పుట్టినరోజు వేడుకలు ఈ యొక్క టీడీపీ బృందంతో ఈ ఘనంగా నిర్వహించడం జరిగింది. గంటా త్రిమూర్తులు గారు అంటే ఒక పేరు, ఆయన ఒక బ్రాండ్. ఆయన చేసే సేవా పనులు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించే విధంగా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తారు.
ఆయన చేసే సేవాకరం ప్రతి ఎవడు పేదవాడు ఉన్నాడంటే ఆయన తలుపు తడితే ఆయన నేనున్నాననే శక్తి చెప్పే వ్యక్తి మన గంటా తిరుపతి గారు. ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషం. ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు ఆశీర్వాదం వల్ల, ఆ స్వామి కరుణ కడతంతో నేను భగవంతుడిచ్చిన అదృష్టంతో ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ముందుండి నా శాశక్తిగా చేస్తూ ఉంటాను. తెలుగుదేశం పార్టీ తరఫున డాక్టర్ సీతారామలక్ష్మి గారు, వెంటే పార్థసారథి గారు, పవన్ నాగేశ్వరరావు గారు, వేంట శ్రీను గారు, అలాగే భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే పులపర్తి రామాంజలి గారు ఆదేశం మేరకు ఏ ఒక్క కార్యక్రమాన్ని సరే, ఏ ఒక్క పనున్నా సరే మాకు తెలియపరిస్తే మా తెలుగుదేశం కార్యకర్తలు అందరం కూడా వెళ్ళి ఆ ఒక్క కార్యక్రమం చేసుకుంటూ వస్తూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏ ఒక్క పని చెప్తున్నా సరే ఆ పని కూడా పూర్తి చేస్తూ ఉంటాం. అలాగే ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలకి ఇంతమంది వచ్చి మా ప్రెసిడెంట్ గారు, మా టౌన్ అధ్యక్షులు ముద్దు రాము గారు, మా సెక్రటరీ గోవింద్ గారు, మా ఐజాక్ అన్నయ్య, ఇలా మా ఎల్మన్ సీను గారు, వినకోట వినాయ, అలాగే మా 10వ వార్డు ఇప్పుడున్న తెలుగుదేశం కార్యకర్తలు, అలాగే ఫ్రెండ్స్, అభిమానులు అందరూ కూడా మా వార్డు తరఫు నుంచి మా టౌన్ తరఫున అందరూ వచ్చినందుకు మరీ మీ అందరికి కూడా ఈరోజు గంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.